గత వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ చేసిన పాపాలు జోగే కొద్దీ బరువు పెరుగుతున్నాయి. జగన్ అండా చూసుకొని పెడన మొదలు మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో సైతం సొంత పార్టీ నేతలను కూడా పక్కకు తోసి జోగి రమేష్ కుటుంబం చేసిన ఇసుక, బుసుక, బూడిద అక్రమ రవాణా, సెటిల్మెంట్లు, కమిషన్లు, వసూళ్లు, కబ్జాలన్నీ ఇన్ని కావు. జగన్ ఉన్నంత వరకు ఈ అక్రమాలపై మాట్లాడే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారడంతో జోగి అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అలా వచ్చిన ఒక ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసినట్లు తెలిసింది. ఈ కబ్జాను ఎలా మొదలుపెట్టారు, ఎలా ముగించారో తెలుసుకుందాం. అగ్రిగోల్డ్ సంస్థకు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో సర్వే నంబర్ 87లో భూములున్నాయి. అయితే అగ్రిగోల్డ్ కేసులో ఈ భూములను సిఐడి అటాచ్మెంట్లోకి వచ్చాయి. 2018లో జీవో నెంబర్ 117/2019